ఇచ్చిన సూపర్ 6 కానీ సూపర్ 7 కానీ ఈ హామీలు ఎక్కడా కూడా అమలు కాని పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. మరి ప్రశ్నిస్తారుగా ప్రజలు. ఎవరిని ప్రశ్నిస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిన నాయకుల్ని ప్రశ్నిస్తారు. కానీ నాయకులు వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు. చంద్రబాబు కానీ లేకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు ఎవ్వరూ కూడా గ్యారంటీ కార్డు ఇచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా ఇంటి ముందుకెళ్ళే పరిస్థితి లేదు. నాయకుల్ని ప్రశ్నిస్తారనే భయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చర్చించుకోవాలంటే వేరేది ఏదైనా చర్చించాలి. అలా చర్చించాలంటే డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం అదే ఎజెండా కూటమి నాయకులకి, కూటమి ముఖ్యమంత్రికి కనిపిస్తున్న సిచ్యువేషన్. దాని పర్యవసానమే రోజుకో సంచలనమైన వార్తని తెర ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం. ప్రస్తుతం ఐపీఎస్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేశారు. బేగంపేటలో అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. అది మరొకసారి డైవర్షన్ పాలిటిక్స్ కోసం రెడ్ బుక్ రాజ్యాంగ వికృత క్రీడను తెరపైకి తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ప్రశ్నిస్తున్నందుకు, చర్చిస్తున్నందుకు ఇప్పుడు అక్రమ కేసుల అంశాన్ని దాని డైవర్షన్ కోసం తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఆ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జత్వానికి సంబంధించినటువంటి కేసులో పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా బెయిల్పై ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులపైన కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పెట్టినటువంటి అక్రమ కేసుల్లో ఇప్పటికే వాళ్ళకి హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయినప్పటికీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులపైన కక్ష సాధించాలి, పిఎస్ఆర్ ఆంజనేయులని ఏ విధంగా అయినా సరే ఇబ్బంది పెట్టాలంటే ఒక టార్గెట్గా వెళ్తున్నటువంటి ప్రభుత్వం పిఎస్ఆర్ ఆంజనేయులు ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదటి నుండి కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా డీజీ స్థాయిలో ఉన్నటువంటి ఆ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు టార్గెట్ చేసింది. పోస్టింగ్ ఇవ్వలేదు, తర్వాత ఈ కేసు పేరుతో సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఏకం పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోనే ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో, డీజీ స్థాయి అధికారుల్లో డీజీపీకి అర్హత సాధించినటువంటి అధికారుల్లో ఒకరు పిఎస్ఆర్ ఆంజనేయులు. అటువంటి అధికారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక డీజీ స్థాయి అధికారిని ఈ విధంగా పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల పోలీస్ శాఖలోనే తీవ్రమైనటువంటి కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆ డీజీపీ ఆ స్థాయిలో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు రాష్ట్రంలో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి పోలీసు అధికారులు ఒకరిగా గుర్తింపు పొందారు. కేంద్ర సర్వీసుల్లో కూడా వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగ అధిపతిగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సో ఇంటెలిజెన్స్ చీఫ్గా గతంలో పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే టార్గెట్ చేసింది. టార్గెట్ చేయడమే కాకుండా పోస్టింగ్ ఇవ్వాలి, ఇప్పుడు సస్పెండ్ చేసింది గతంలో. ఇప్పుడు పూర్తిగా మరింత కక్ష సాధింపులను పెంచి ఇప్పుడు ఏకంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. చాలా స్పష్టంగా డైవర్షన్ కోసం మాత్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల అమల్లో ఘోరంగా విఫలమైంది. కనీసం పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులు కూడా కట్టకుండా వదిలేసినటువంటి పరిస్థితి. పేద విద్యార్థులకు సంబంధించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, ప్రైవేట్ స్కూల్ ఫీజులు కానీ ఈరోజు పేదల తల్లిదండ్రులు అప్పులు చేసి కట్టాల్సినటువంటి దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చింది. ఈ అంశంపైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మీడియాలో చర్చను వేరే మార్గం పట్టించడం కోసం ఇటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మరొక వైపు అవినీతి పెచ్చిమీరిపోయింది. ఏడాది తిరక్కముందే వేలాది కోట్ల భూములకు సంబంధించినటువంటి కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. లాంటి ఉదంతాలు మనం చూసాం. కేసినేని టీడీపీ ఎంపీ కేసినేని చిన్నీకి సంబంధించినటువంటి వ్యాపార భాగస్వామికి టీసీఎస్ కంటే ఎక్కువ భూములు, అత్యంత విలువైనటువంటి విశాఖలో 60 ఎకరాల భూములు కేటాయింపుకు సంబంధించి వివాదం జరుగుతోంది. దాన్ని డైవర్షన్ కోసం ఇప్పుడు దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేవిధంగా రాజధానిలో ఏదైతే గతంలో ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేశారు, మళ్ళీ మోడీ శంకుస్థాపన రాబోతున్నారు. అయితే ఈ క్రమంలో ఇప్పుడు దాదాపుగా 75% పైగా పనులకు సంబంధించినటువంటి అంచనా విలువలు పెంచేశారు. సో ఈ అవినీతి అంశం అటు వైఫల్యాలు చర్చకు రాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. హరి రైట్ సతీష్.